హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. అయితే రీసెంట్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఎన్ఐసీఎల్ నుండి వచ్చడం జరిగింది. ఎన్ఐసీఎల్ మీనింగ్ ఏంటంటే నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. అయితే ఇక్కడ దీన్ని చూసుకున్నట్టయితే రిక్వైర్మెంట్ అయితే 500 అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అయితే దీని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే జూలై 18, 2026 నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే దీని లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 7th ఆగస్ట్ 2026 11:59కి అయితే ఇది ఎండ్ అవ్వడం జరుగుతుంది. మీరు అప్పుడు దాకా ఉండొద్దు. ఇంకా ముందునే అప్లై చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ వెబ్‌సైట్స్ కొన్ని కొన్ని సార్లు సర్వర్ పనిచేయదు. నెక్స్ట్ దీని పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 18th జులై టు 2026 టు 7th ఆగస్ట్ 2026 వరకు ఉంది. మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా మీరు పేమెంట్ చేయొచ్చు. అప్లికేషన్ పెండింగ్‌లో పెట్టుకొని. అయితే ఈ ఎన్ఐసీఎల్‌కి వచ్చేసి 2 ఫేజ్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇది ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి 27th ఆగస్ట్ 2026న కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి 30th అక్టోబర్ 2026న కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కాల్ లెటర్. ఇది ఎగ్జామ్‌కి ఒక కాల్ లెటర్ వస్తది. ఆ కాల్ లెటర్ ఎప్పుడొస్తదంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసుకొని మీ నేమ్ మెరిట్ లిస్ట్‌లో ఉంటే గనక మీ ఇంటికి ఒక కాల్ లెటర్ వస్తది. ఆ కాల్ లెటర్ డేట్ అయితే ఇంక ఇవ్వలేదు. యాక్చువల్‌గా ఎగ్జామ్ అయిన తర్వాత ఇస్తారేమో మేబీ. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఐసీఆర్‌లో స్టేట్ వైస్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వేకెన్సీస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ వేకెన్సీస్ క్యాస్ట్ వైస్ డివైడ్ చేయడం జరిగింది. ఏమిటంటే ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఎస్టీకి 0, ఓబీసీకి 6 ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈడబ్ల్యూఎస్‌కి 1, యూఆర్‌కి 6 మొత్తం టోటల్‌గా 14 ఇచ్చారు. అంటే ఇక్కడ మిగతా వాళ్ళు ఎస్టీకి 0 ఉంది కదా! ఎస్టీకి అప్లై చేసుకోకూడదంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి ఇచ్చారు. మీ నేమ్ గనక మెరిట్ లిస్ట్‌లో ఉంటే ఎస్టీ వాళ్ళకి కూడా జాబ్ వస్తది ఇది. అది పెద్ద విషయం ఏమీ కాదు. ఇదైతే ఇప్పటి వరకు చూసింది.